మన చుట్టుపక్కల చాలా వాటర్ శాంపిల్స్ అనేటువంటిది ఉంటాయి. నదిలో ఉన్నటువంటి నీరు గానీ, చెరువులో ఉన్నటువంటి నీరు గానీ, లేదంటే ఈ లేక్స్ ఇలాంటివి తీసుకున్నట్లయితే చిన్న చిన్న సరస్సులో ఉండేటువంటి నీరు ఏదైతే ఉంటుందో, లేదా సముద్రాల్లో ఉండేటువంటి నీరు కావచ్చు. ఇలా చాలా రకాల వాటర్ శాంపిల్స్ అనేటువంటిది ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ కావచ్చు. వీటన్నిటిలో ఏది మంచివి నీరు? ఓకే. సో, దేన్ని తాగటానికి వినియోగించొచ్చు? ఎలాంటి వాటర్‌లో కంటామినేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది? మరి నీటి అంటే ఇలాంటివి చెప్పడానికి మనకేం తెలియాలి? ఆ నీటి స్వచ్ఛతను తెలిపే అంశాలు కావాలనమాట. అంటే ప్యూరిటీ ఆఫ్ వాటర్ అనేది ఎలాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? అంటే చూడొచ్చు మనం ఇక్కడ బీఓడి. ఓకే. సో, ప్యూరిటీ ఆఫ్ వాటర్ అనేది ప్యూరిటీ ఆఫ్ వాటర్ అనేది మోస్ట్‌లీ దేని మీద డిపెండ్ అవుతున్నాయి? వీటిలో ఫస్ట్ వన్ వచ్చి బీఓడి అనేటువంటిదిగా చెప్తాం. బీఓడి, సెకండ్ వన్ సిఓడి, థర్డ్ వన్ డిఓ. బీఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనమాట. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. దీన్ని డైరెక్ట్గా మీ ఎగ్జామ్లో అడుగుతారు వెబ్రివేషన్ని. లేదు అంటే దీన్ని బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని కూడా చెప్తాం. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. నెక్స్ట్ సిఓడి అంటే ఏంటంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనమాట. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. దీన్ని సిఓడి అనేటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ డిఓ అంటే ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనమాట. డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఓకే, రైట్. సో, అయితే ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడకపోతున్నామంటే ఈ బీఓడి, సిఓడి, డిఓకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, నీటి యొక్క స్వచ్ఛతను చెప్పడానికి ఈ 3 టర్మ్స్ని ఎలా ఉపయోగిస్తారో, ప్యూరిటీ ఆఫ్ వాటర్కి దీనికి ఉన్నటువంటి ఇంటర్లింక్ అనేటువంటిది ఏంటి? ఓకే. నెక్స్ట్ మనం ఏదైనా ప్రాచీన దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అభిషేకాలు ఇలాంటిది చేస్తూ ఉంటారు. సో, అభిషేకాలు చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఓకే. అభిషేకాలు జరిగేటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నీరు అనేటువంటిది పడినప్పుడు అక్కడ ఒక మిరాకిల్ అనేటువంటిది జరుగుతున్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఓడి అంటే ఏంటంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటిది చెప్తారు. సపోజ్ ఇక్కడ చూడండి, మీరు వీటిని ఏమంటారు? కోనేరు అని. ఓకే. సో, చిన్న చిన్న కొలంలాగా మనం తీసుకుంటూ ఉంటాం. గుడికి ఎదురుగా మోస్ట్లీ ఇవి ఉండటాన్ని మీరు చూడొచ్చు. అప్పుడే దానిలో ఫ్రెష్గా వాటర్ అనేటువంటిది కనుక ఫిల్ చేసినట్లయితే ఆ వాటర్ అనేటువంటిది ఎలా ఉంటుంది? కలర్లెస్గా ఉంటుంది. ఓకే. సో, కలర్లెస్ అనేటువంటిదిగా ఉంటుంది. కానీ ఒక 5 to 7 days తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వాటర్ అనేటువంటిది ఎలా మారిపోతుందంటే గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకని ఇలా గ్రీన్ కలర్లోకి మారింది? ఇక్కడ ఒక ఆల్గే అనేటువంటిది సర్వే అవటం వలన. ఓకే. అంటే ఏదో కొన్ని నాచు మొక్కలు ఇలాంటిది భయంకరంగా పెరిగిపోయినాయి. సో, ఏం జరిగిందంటే నాచు మొక్కలు ఎందుకు పెరిగినాయి అంటే, సో, ఆక్సిజన్ అనేటువంటిది దీనిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని కొన్ని న్యూట్రియంట్స్ని తీసుకుని ఇవి విపరీతంగా పెరిగిపోయినాయి. సో, ఇలా ఒక ఆల్గే నథింగ్ బట్ మైక్రో ఆర్గానిజం అనమాట. బయోలాజికల్ డెరివేటివ్స్ ఇవి. ఇలాంటి బయోలాజికల్ డెరివేటివ్స్ అనేది సర్వైవ్ అవడానికి కావాల్సిన ఆక్సిజన్ని మనం ఏమంటామంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటిదిగా చెప్తాం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో, ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ అనేది మోస్ట్లీ తగ్గిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే ఆల్గే అనేది కొంత కన్జ్యూమ్ అనేటువంటిది చేసేస్తుంది. మరి ఇలాంటి వాటర్ని మనం పొల్యూటెడ్ వాటర్ అనేటువంటిదిగా చెప్పొచ్చు అనమాట. సో, ఫైనల్గా ఇక్కడ కన్క్లూజన్, బీఓడి అంటే ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ మ్యాటర్ అనమాట. ఆక్సిడైజ్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే. ఆర్గానిక్ మ్యాటర్ అంటే కార్బన్ రిలేటెడ్ డెరివేటివ్స్ ఏవైతే ఉంటాయో, సో, ఇలాంటి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఆక్సిడైజ్ కావడానికి కావాల్సిన ఆక్సిజన్నే మనం ఏమంటామంటే బీఓడి అనేటువంటిదిగా చెప్తాం. అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, బీఓడి గనక ఇంక్రీజ్ అయిందనుకోండి, బీఓడి ఇంక్రీజ్ అవ్వటం అంటే అర్థం ఏంటి? ఈ వాటర్లో ఎక్కువ మొత్తంలో ఆల్గే అనేటువంటిది పెరగాలి అనమాట. ఓకే. సో, అదే బీఓడి ఇంక్రీజ్ అవ్వటం అని అర్థం. మరి ఆల్గే ఎక్కువగా పెరిగితే ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటిది ఏమైపోతాయి? డిక్రీజ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుందో దానిలో
ఓకే. సో, ఆ వాటర్‌కి ప్యూరిటీ అనేటువంటిది కూడా వాటర్ ప్యూరిటీ అనేటువంటిది కూడా మోస్ట్‌లీ తగ్గిపోతుంది. ఓకే. ఫైనల్‌గా గైస్ కన్క్లూజన్ ఏంటంటే బీఓడీ ఇంక్రీజ్ అయితే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్యూరిటీ ఆఫ్ వాటర్ అనేటువంటిది కూడా డిక్రీజ్ అనేటువంటిది అవుతుంది. జనరల్‌గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు పోలార్ ఐస్ అనేది. ఓకే. సో, పోలార్ ఐస్ లేదంటే పోలార్ క్యాప్స్ అంటాం. సో, పోల్స్ దగ్గర దొరికేటువంటి ఐస్ తీసుకున్నట్లయితే దానికి బీఓడీ వాల్యూ అనేటువంటిది ఎంతుంటుంది? మోస్ట్‌లీ 1 పీపీఎం అనేటువంటిది ఉంటుంది. చూడండి ఎంత ప్యూర్‌గా ఉందో వాటర్ అనేది. అదే మనం నార్మల్‌గా ఉపయోగించేటువంటి వాటర్. ఓకే. సో, నార్మల్ వాటర్ మామూలుగా మనం ఉపయోగించేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దానికి మోస్ట్‌లీ 5 పీపీఎం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ బీఓడీ వాల్యూ అనేది మోర్ దాన్ 17 పీపీఎం గనక ఉంటే దాన్ని ఏమంటారంటే వాటర్ పొల్యూషన్ అనేటువంటిదిగా చెప్తారు. లేదంటే పొల్యూటెడ్ వాటర్ అంటారు. వాటర్ పొల్యూషన్ లేదు అంటే పొల్యూటెడ్ వాటర్ అనేటువంటిదిగా చెప్తారు. పొల్యూటెడ్ వాటర్. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సిటీ సీవేజ్, డ్రైనేజ్ వాటర్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, వాటికి బీఓడీ వాల్యూ అనేటువంటిది 100 నుంచి 4000 పీపీఎం వరకు కూడా ఉండటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మోర్ దాన్ 17 పీపీఎం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పొల్యూటెడ్ వాటర్‌గా చెప్తాం. అలాగే టైటానిక్ షిప్ అనేటువంటిది గనక తీసుకున్నారనుకోండి. మరి ఈ టైటానిక్ షిప్ ఎక్కడ మునిగిపోయింది అనేటువంటి దాన్ని కనుక్కున్నారు. కానీ ఇప్పటికీ కూడా టైటానిక్ షిప్ అనేటువంటిది బయటికి తీయట్లేదనమాట. ఓకే. ఎందుకని? ఏం జరుగుతుంది అక్కడ? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోని ఓకే. అంటే దీనికి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్‌ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్. థాంక్ యూ.